WPL 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జైంట్స్ మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్ లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిసింది. అయితే చివరకు విజయం బెంగళూరు జట్టుని వరించింది. టోర్నమెంట్ మొదటి మ్యాచ్ లోనే మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరును ఛేదించడం ద్వారా బెంగళూరు జట్టు సంచలనం సృష్టించింది. 202 పరుగుల చారిత్రాత్మక ఛేదనలో ఎల్లిస్ పెర్రీ, రిచా ఘోష్, కన్నికా ఆహుజా కీలక పాత్రలు పోషించారు. ఈ ముగ్గురు బ్యాటర్ల దూకుడుతో ఆర్సీబీ 202 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. గత 2 సీజన్లలో ఇంత పెద్ద స్కోర్ ను ఎప్పుడూ ఏ జట్టు చేస్ చేయలేదు. శుక్రవారం గుజరాత్ జైంట్స్ తో కలిసి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మందాన టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ జట్టు కెప్టెన్ ఆష్లే గార్డినర్ తుఫాన్ ఇన్నింగ్స్ సహాయంతో 201 పరుగులు చేసింది. ఆ తర్వాత ఈ భారీ స్కోర్ ను ఛేదించే క్రమంలో ఆర్సీబీ కేవలం 14 పరుగులకే తమ ఓపెనర్లని వికెట్లను కోల్పోయింది. కానీ దీని తర్వాత ఎల్లిస్ పెర్రీ క్రీజ్ లోకి వచ్చింది. తన పవర్ఫుల్ హిట్టింగ్ తో 4లు, 6ల వర్షం కురిపించింది. రాఘవి బిస్ట్ కేవలం 54 బంతుల్లో 86 పరుగులు భాగస్వామ్యాన్ని అందించింది. ఫెర్రీ 13వ ఓవర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్న ఫెర్రీ కూడా పెవిలియన్ కు దీని తరపున రిచా ఘోష్ గెలుపు బాధ్యతలు తీసుకుంది. ఆలిస్ పెర్రీ అవుట్ తర్వాత ఆర్సీబీ మరోసారి కాస్త తడబడినట్లు అనిపించింది. జట్టు విజయానికి కేవలం 46 బంతుల్లో 93 పరుగులు అవసరం. కానీ రిచా ఘోష్ అస్సలు భయపడలేదు. ఆమె గుజరాత్ జైంట్స్ బౌలర్లను చిత్తు చేసి కేవలం 27 బంతుల్లోనే 237 స్ట్రైక్ రేట్ తో 64 అచేయంగా పరుగులు చేసింది. ఇందులో 4 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. ఈ పరుగుల వేటలో కనికా ఆహుజా కూడా రిచాకు చాలా మద్దతు ఇచ్చింది. ఆమె కేవలం 13 బంతుల్లో 30 పరుగులు చేసింది. ఈ విధంగా ఆర్సీబీ తన ముగ్గురు బలంతో WPL చరిత్రలో అత్యధిక స్కోర్ ను ఛేదించడం ద్వారా చరిత్ర సృష్టించింది. తన మెరుపు ఇన్నింగ్స్ కు రిచా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైంది.